శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. తులారాశి వారికి వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మి మీరు మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని బయటకు చెప్పేటప్పుడు వారు ఎటువంటి వారు అనే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు ఓపెన్గా ఉంటే సరిపోదు, మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎటువంటి వారిని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని కష్టాలు అనేవి ఎదురవడానికి అవకాశం ఉంది. అంటే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని, మీ తాపాన్ని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డబ్బు సంపాదించటం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా ఒక విధానం. మరియు దీనికి ఒక ఆర్థిక ప్రణాళిక కూడా ఉంటుంది అని చెప్పి మీరు భావిస్తారు. ఎందుకంటే మీకు అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం అనేది ఒక మానసికంగా కూడా కొంచెం బాధించే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. కుటుంబంలో అందరం కలిసి ఒకటే మాట మీద ఉందామని చెప్పి మీరు ఇంట్లో వారికి చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద ఉండటం, తలా ఒక మాట మీద ఉండటం అనేది మీకు అంతగా నచ్చనటువంటి ఒక విషయం. ఆ విషయాన్ని మీరు అందరినీ కూర్చోబెట్టి చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబ పెద్దగాను లేకుండా ఉంటే కుటుంబంలో అందరం కలిపి ఒకటే మాట మీద ఉందాం, తలా ఒక దారిని ఉంటే మన కుటుంబంలో మనకు మంచి, సంఘంలో మనకు మంచి పేరు ఉండదు అని చెప్పి మీరు భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కుటుంబంలో మరి సంఘంలోనూ మీకు రావాల్సినటువంటి మర్యాదకి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంది అని చెప్పి మీరు భావిస్తారు. రాజకీయంగా మీ యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి వారు మీ గురించి చెడు ప్రయత్నాలు, చెడు ప్రాపగాండా ఎక్కువగా చేయటం సంఘంలో ఒకంత బాధ కలిగించే విధంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా, లేకుండా ఉంటే ఉద్యోగపరంగా ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా ఆఫ్టర్ ఆల్ వీడి గురించి చిన్న చిన్న విషయాల గురించి నేను బాధపడాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ఉద్యోగంలో నాకు సానుకూలంగా లేదు అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పి మీరు ఆలోచనలు పడతారు. ఉన్నటువంటి గ్రహస్థితి దానికి గోచరిస్తూ ఉన్నది. సంతాన సంబంధితమైన వ్యవహారాలు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. సొంత గృహం ఉండాలి మనకు అని చెప్పి మీ యొక్క మనసులో ఉన్నటువంటి స్థితిని బయటపడతారు. శుభకార్యాల్లో పాల్గొనడం మానసిక సంతృప్తికి కారకంగా ఉంటుంది. 10 మందితో కలిసి, బంధువులతో కలిసి 10 మంది మంచి విషయాలు చర్చించడం, జరిగేటువంటి శుభకార్యాల్లో పాల్గొనటం, మీ ఇంట్లో కూడా శుభకార్యం జరగాలని చెప్పి మీ పిల్లల యొక్క వివాహ ప్రయత్నాల గురించి ముందడుగు పడటం జరుగుతుంది. గృహ కొనుగోలు విషయంలో 1 అడుగు ముందుకు పడుతుంది రాశి వారికి, 2 అడుగులు వెనక్కి వెళ్తూ ఉంటుంది. గ్రహస్థితి అందుకు అనుకూలించట్లేదు. ఏదో విధంగా సొంత గుడుని ఏర్పరచుకోవాలని చెప్పి మీ యొక్క కళని నెరవేర్చుకోవాలని చెప్పి ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఈ రాశివారు తండ్రితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం కోసం కుజగ్రహ మంత్ర జపాన్ని కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
ప్రతినిత్యం మీరు ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.